క్లాస్లో మనం హెడర్ ఫైల్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. హెడర్ ఫైల్, ఈ హెడర్ ఫైల్లో ఏమేమి ఉంటుంది? సో ఈ హెడర్ ఫైల్ అనేది మనకి జస్ట్ ఒక టెక్స్ట్ ఫైల్ అన్నమాట. ఈ టెక్స్ట్ ఫైల్లో నాకు సి ప్రోగ్రామ్ కోడ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కోడ్ని బేస్ చేసుకొని మనం అది ఏ టైప్లో మెన్షన్ చేస్తే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే చేస్తుందన్నమాట. సో అసలు ఈ హెడర్ ఫైల్ని మనం ఎట్లా రాస్తాము సి ప్రోగ్రామింగ్లో అంటే, హ్యాష్ ఇంక్లూడ్ అనే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ని యూజ్ చేసుకొని మనకున్న హెడర్ ఫైల్ నేమ్ మెన్షన్ చేసి డాట్ ఎక్స్టెన్షన్తో హెచ్ మీన్స్ హెడర్ ఫైల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నామో అది మనకి హెడర్ ఫైల్, ఓకేనా. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నవి, అవి కూడా నేను డిస్కస్ చేస్తాను ఈ క్లాస్లో. సో చూడండి, హ్యాష్ ఇంక్లూడ్, ఈ హ్యాష్ ఇంక్లూడ్ అనేది నాకు ఒక ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. దీన్ని దేనికోసం దీన్ని యూజ్ చేస్తాము అంటే, ఏవైతే మనకి హెడర్ ఫైల్స్ ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసుకోవటానికి యూజ్ చేస్తాము. హెడర్ ఫైల్స్ నాకు ఏవైతే ఉన్నాయో ఆ హెడర్ ఫైల్స్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలంటే నాకు హ్యాష్ ఇంక్లూడ్ అన్న కీవర్డ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ యూజ్ అవుతుంది. సో అసలు ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటే ఏంటి? సో ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. మెయిన్గా మనం ఇప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, హ్యాష్ ఇంక్లూడ్ అనేది నాకు ఒక ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఏం చేస్తుంది ఇది అంటే, మనం ఏదైతే టెక్స్ట్ ఇన్పుట్ కింద ఇస్తున్నామో ఆ ఇన్పుట్ టెక్స్ట్ని మనకి కంపైల్ చేసి రిటర్న్ మనకి అవుట్పుట్ కింద ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపిస్తుంది అన్నమాట. ఓకేనా. ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అనేది మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ని తీసుకొని కంపైల్ చేసి రిలేటెడ్ అవుట్పుట్ని మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఈ ప్రీ ప్రాసెసర్లో మనం హ్యాష్ ఇంక్లూడ్ ద్వారా హ్యాష్ ఇంక్లూడ్ని యూజ్ చేసుకొని ఏవైతే హెడర్ ఫైల్స్ ఉన్నాయో వాటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఓకేనా, క్లియరా? సో మెయిన్గా ఈ హెడర్ ఫైల్ మనం రాయాలి అంటే హ్యాష్ ఇంక్లూడ్ అనేది కావాలి. అలాగే డాట్ హెచ్ అనే ఎక్స్టెన్షన్తో ఉండాలి. అలాగే కొన్ని మనకి హెడర్ ఫైల్స్ ఉన్నాయి. ఆ హెడర్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ సి టైప్ డాట్ హెచ్, సి టైప్ డాట్ హెచ్. ఈ సి టైప్ అనేది నాకు హెడర్ ఫైల్. సో ఈ సి టైప్లో ఏమేమి ఉంటాయి అంటే, క్యారెక్టర్ని హ్యాండిల్ చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ సి టైప్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్ఫా, అలాగే ఈజ్ లోవర్, ఇట్లాంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్యారెక్టర్కి సంబంధించిన ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయడం కోసం నాకు ఈ సి టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ మ్యాథ్ డాట్ హెచ్. సో ఈ మ్యాథ్ డాట్ హెచ్ ఏంటి అంటే, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ నాకు వచ్చినప్పుడు వాటిల్ని హ్యాండిల్ చేయడం కోసం నాకు ఈ మ్యాథ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్, అలాగే పవర్, ఇట్లాంటి ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయడానికి మ్యాథ్ డాట్ హెచ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ stdio డాట్ హెచ్. మెయిన్గా మనం యూజ్ చేసేది ఇదే, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్. ఇన్పుట్ని తీసుకొని అవుట్పుట్ని నాకు డిస్ప్లే చేయాలి అనుకున్న ప్రతి ప్రోగ్రామ్కి కూడా మనం ఈ stdio డాట్ హెచ్ని మెన్షన్ చేయాలి. ఇన్పుట్ మనం ఇవ్వాలి, అలాగే అవుట్పుట్ మనకి డిస్ప్లే చేస్తుంది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి రిలేటెడ్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్ రాసినా నాకు ఈ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ డాట్ హెచ్. సో దీంట్లో ఏముంటాయంటే, స్ట్రింగ్ రిలేటెడ్ ఫంక్షన్స్ని హ్యాండిల్ చేయడం కోసం ఈ స్ట్రింగ్ డాట్ హెచ్ని యూజ్ చేస్తారు. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే, స్ట్రింగ్ లెన్ అంటే స్ట్రింగ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి కానీ, లేదా స్ట్రింగ్ కంపేర్ చేయడం కానీ, అంటే ఒక టూ స్ట్రింగ్స్ని తీసుకొని వాటిని కంపేర్ చేయడానికి, అలాగే స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయడానికి. సో ఇట్లాంటి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా నేను హ్యాండిల్ చేయాలి అంటే నాకు ఈ స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది కావాలి.
ఇది కంప్లీట్గా ఒక హెడర్ ఫైల్ గురించిన ఇన్ఫర్మేషన్. సో హెడర్ ఫైల్ అనేది కంప్లీట్గా నాకు హ్యాష్ ఇంక్లూడ్ అనే డైరెక్టివ్తో స్టార్ట్ అవ్వాలి. అలాగే నేను ఏదైతే వీటిల్లో యూజ్ చేయాలనుకుంటున్నానో ఆ హెడర్ ఫైల్ .h ఇవన్నిటిని కూడా మనం యూజ్ చేసుకొని హెడర్ ఫైల్ని రాస్తాము. సో నార్మల్గా నాకు ప్రింటెడ్ స్టేట్మెంట్స్ అట్లా రాయాలి, లేదు ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి అంటే నాకు ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మనం సి లాంగ్వేజ్లో హెడర్ ఫైల్స్ని యాడ్ చేసుకుంటాము. ఏ హెడర్ ఫైల్ కావాలి అంటే ఆ హెడర్ ఫైల్ని మెన్షన్ చేసిన తర్వాత మనకి మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైతే న్యూగా అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.